వీటికి సన్న పురుగుల్లాగా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్. వీటికి నేను వేప ఆయిల్ అనేది స్ప్రే చేసిస్తాను. ఇందాక స్ప్రే చేశాను, ఇంకొంచెం పట్టుకోండి. ఇలా చేయగానే అవి కూడా పోతాయి. దీనికి అలానే ఉంది. వేప ఆయిల్ ప్లాంట్స్కి ఎలా అవసరమవుతాయో నేను మీకు ఫుల్ వీడియో పెడతానండి, చెక్ చేయండి. అది కూడా 15 డేస్కి వన్స్. ఇలా ప్లాంట్స్కి మనమే హీట్ అవి తట్టుకోలేకపోతున్నాం. సో ప్లాంట్స్ ఎలా తట్టుకుంటాయండి, అవి ఇంకా చాలా డెలికేట్ మనతో పోల్చుకుంటే. సో ఈవినింగ్ పూట మంచిగా వాటరింగ్ చేయండి. అండ్ మార్నింగ్ సన్లైట్ నుంచి దూరంగా తీసేసి దూరంగా పెట్టేసేయండి. అండ్ ఆఫ్టర్నూన్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో పోయకండి. ఈవినింగ్ ఈ టైంలో పోయండి, లేదంటే మార్నింగ్ సన్ రేజ్ అయ్యేలోపు వాటరింగ్ చేయండి. దానివల్ల ఏంటంటే ప్లాంట్స్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. దానివల్ల గ్రీనరీ అనేది కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్. సో వీటినన్నిటిని కూడా ఇప్పుడు కొంచెం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకుంటే మనకి మళ్ళీ స్టార్ట్